ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన మహాభారతంలో ఆది పర్వలో సంభవ ఉప పర్వలో ఉన్నాము. అప్పుడు ఏం జరిగిందంటే, పాండురాజుకు స్వర్గం కావాలి అన్న ఆశ కలిగింది. స్వర్గం కావాలి అంటే అపత్యం కావాలని ఆయనకి ఏంటో ఒక ధర్మం తెలుసు. అందుకోసము బిడ్డలు కావాలి. బిడ్డలు కావాలంటే ఆయనకి శాపం ఉన్నది. ఒకవేళ బిడ్డలు కలిగినా ఆయన బ్రతికుండే అవకాశం లేదు. కాబట్టి ఆయన తను చనిపోకుండా బిడ్డలు కలిగి, ఇప్పుడు ఇహంలో ఆయన చనిపోకూడదు. బిడ్డలు కలగాలి. తర్వాత పరంలో మాత్రము ఆయనకి స్వర్గం కావాలి. ఇది ఆయన ప్రోగ్రామ్. అందుకోసము మన కుంతి దగ్గరికి వెళ్ళి బిడ్డలు ఏదో విధంగా కనమని చెప్తూ ఉన్నాడు. రకరకాల ధర్మాలు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ధర్మాలన్నీ మనమందరము ఆచరించవలసిన ధర్మాలని అనుకోరాదు. ఎందుకు అంటే, ఎందుకైనా మంచిదని జాగ్రత్త కోసము మన వ్యాసుల వారు ఏమి చెప్తున్నారు అంటే, సరే మన పాండురాజు ఏదో శారదండాయని అని ఒక ఇల్లాలు బిడ్డలు కావాలని కోరుకుని ఆమె ఏం చేసింది అన్న కథ చెప్తే, దానికి పోటీ కథ కుంతి వ్యుషితాసుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయన భార్య ఆయన చనిపోతే ఆయన శవంతో పిల్లల్ని కన్నది అని చెప్తూ ఉన్నది. కాబట్టి ఈ ధర్మాలు ఎటువంటి ధర్మాలో చూసుకోండి అని మన వ్యాసుడు చాలా క్లియర్గా చెప్పాడు. ఇవన్నీ శవాలతో కాపురాలు చేసేవాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకునే ధర్మాలు అని చెప్పాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. భారతం చదువుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాము. ధర్మాలు అందరూ ధర్మం అని మాట్లాడతారు. ఇవన్నీ నిజంగా ధర్మాలా? మనకు మందు పాత్రలా? కాళ్ళు వీటి మీద వేసామంటే పేలిపోతాము. కాబట్టి జాగ్రత్తగా మసలుకోవాలి. మనం భారతంలో నడుస్తూ ఉన్న సమయంలో ఇది భారతం అన్నది మహారణ్యం. ఈ అరణ్యం అసలు నడవడమే కష్టంగా ఉంటుందంటే, ఎక్కడ పడితే అక్కడ మందు పాత్రలుంటాయి. కాబట్టి చూసుకుంటూ వెళ్ళాలి జాగ్రత్తగా. వలలుంటాయి, రకరకాల ఉచ్చులుంటాయి, రకరకాల గోతులు ఉంటాయి, రకరకాల ఇందాక చెప్పుకున్నట్టు మందు పాత్రలుంటాయి, రకరకాల మృగాలుంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. వీటిని చూసుకుంటూ, తప్పించుకుంటూ మనం అవతల వైపుకి చేరాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరెవరికి చెప్పుకుంటున్నారు పిల్లలు కావాలన్న కోరికలతోటి రకరకాలుగా మార్పులతో ఉన్న అసత్ ధర్మాలని, వాటితో పాటు పైగా చెప్పుకునే ధర్మాలు ఎటువంటివి? శవాలతో కాపురాలు చేసే వాళ్ళందరి గురించి చెప్పుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం ఏవి పాటించాలి? ఇవన్నీ వీళ్ళు చెప్పినవన్నీ మనం పాటించడం కాదు. భగవంతుడు చెప్పినవి మనం పాటించవలసి ఉంటుంది. ఇవి ఊరికనే వింటాము. ఇట్లా మాట్లాడే వాళ్ళు మన చుట్టూ ఉంటారు కాబట్టి మనకు ఆ అవేర్‌నెస్ ఉండాలి. ఎవరెట్లా మాట్లాడతారు? ఎవరి మనస్థితి ఎట్లా ఉన్నదని మనకు తెలుస్తూ ఉండాలి. కాక మన పాండురాజు ఒక్క రకం ధర్మం చెప్పట్లేదాయన. ఇంకా చూస్తాం. ఇవాళ గూడా చెప్తూ ఉంటాడాయన. చాలా ధర్మాలు చెప్తాడు. రకరకాలుగా మార్చి చెప్తాడు. ఆయనకి పనికొచ్చే విధంగా ఇష్టానుసారంగా చెప్తాడు ధర్మాలు. ధర్మం అంటే మార్పు లేకుండా ఉండాలి. ధర్మం అంటే మార్పు లేని మాటకు ఆధారమై ఉండాలి. సత్యవచనానికి ఆధారమై ఉన్నది ధర్మము. మాటిమాటికి మారిపోతూ ఉన్న మాటకి ఆధారమైనది ధర్మం గాదు, అధర్మము. అబద్ధానికి, అసత్యానికి ఆధారమైంది అధర్మము. సత్యానికి, మార్పు లేకుండా ఉన్న మాటకి ఆధారమై ఉన్నది ధర్మం. మన పాండురాజు ఎన్ని మాటలు మారుస్తాడో చూసుకోండి. దాన్ని బట్టి ఇది ఏమి ధర్మమో, ఇవన్నీ పైగా ఆపద్ధర్మాలని చెప్తూ ఉంటారు. ఆపద్ధర్మం అంటే అవసరానికి అత్యవసరంగా ఉన్న పరిస్థితిలో వాడుకోవలసిన ధర్మము. ఈయనకి అంత అత్యవసరమైన పరిస్థితి గూడా లేదు. ఆయన చెప్పిన విషయాల్లోనే స్వయం జాతుడు కాకపోతే దత్తుడైనా పర్వాలేదు అని చెప్తూ వచ్చాడాయన. స్వయం జాతుడు ఆయనకి స్వయంగా బిడ్డలు కలిగే అవకాశం లేకపోతే దత్తత తీసుకోవచ్చు గదా! బలవంతంగా కుంతినెందుకు వెంటబడి బిడ్డల్ని కనమని అడగడము? ఆమెకిష్టమున్నా లేకపోయినా గూడా. ఇటువంటి బలవంతాలు ఇవన్నీ అధర్మాలు. పైగా ఆయన చెప్తూ ఉన్న ధర్మం ఏమి అంటే, అదిగో ఉద్దాలకుడని ఉన్నాడు. ఉద్దాలకుడి
భార్య ఒకామె ఉన్నది. ఆమెను భర్త చూస్తూ ఉండగా ఒక బ్రాహ్మడు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అది గూడా ధర్మమే అని జెప్పాడు. బలవంతులు బలహీనుల పైన చేసే దౌర్జన్యము, వాళ్ళను విక్టిమైజ్ చేస్తూ వాడుకోవడమంతా ఏ ధర్మము? భగవంతుడు మెచ్చే ధర్మమేనా అది? పెద్దలు ఒప్పుకునే ధర్మమేనా? అవన్నీ చెప్తున్నాడాయన. అటువంటివన్నీ చెప్తున్నాడు. అసత్ ధర్మాలన్నీ, అధర్మాలన్నిటిని ధర్మం, ధర్మం, ధర్మం అని ఆయన అన్నంత మాత్రాన అవన్నీ ధర్మాలవుతాయా? మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. పైగా ద్యుషితాసుడు చనిపోతే ఆయన భార్య, ఆయన శవంతో కావరం జేసి బిడ్డల్ని గన్నది. అట్లా నువ్వు చనిపోయినా పర్వాలేదు. నేను శవంతోటైనా కాపురం జేసి పిల్లల్ని కంటాను. లేదా నువ్వు ఏదో విధంగా నీ యోగంతోటో, బలంతోటో, దేనితోటో దాంతోటి బిడ్డల్ని నాతో కలిసి కను. నేనింకెవరి దగ్గరికి వెళ్ళనని కుంతి చెప్తే, ఈయన పైగా ఏమన్నాడు, "అమ్మా! ఆ విషితాసుడు దేవుడమ్మా! నేను అంతటోడిని గాదు. నేను మామూలు మనిషిని. నేనట్లా శవాన్నయి గూడా నీకు బిడ్డలనిచ్చేంత శక్తి సామర్థ్యాలు లేవని" ఆయనేంటో చెప్పుకుంటొచ్చాడు. ద్యుషితాసుడు దేవుడు గాబట్టి, ఆయన శవమైనా గూడా ఆయన శవం నుంచి బిడ్డల్ని కన్నాడు ఆయన భార్యతోటి అని చెప్పాడు గానీ, దేవతలెవ్వరూ శవాలుగా ఉండి బిడ్డల్ని కనడం అన్నదుండదు. శవాలు బిడ్డల్ని కనడము దయ్యాలు జేసే పని. దేవతలు జేసే పని గాదు. కానీ దాన్ని గూడా ఆయన దేవుడు గాబట్టి చేశాడు అనగానే నిజంగా విషితాసుడు దేవుడు గాబట్టి, అట్లా శవంగా ఉండి భార్యతో కలిసి పిల్లల్ని కన్నాడని ఎట్లా చెప్తాం మనము? దయ్యాలు జేసేలాంటి కర్మలన్నీ శవాలతోటి కాపురాలు వాటి గురించి మాట్లాడుతున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళేం జెప్తున్నారేంటని వాళ్ళ అవసరానికి వాళ్ళేమైనా జెప్తారు. మనం మాత్రము అలర్ట్‌గా ఉండాలి. సరే ఇన్ని జాగ్రత్తలు జెప్పుకుని వెళ్ళాల్సొస్తుందిప్పుడు. ఏం జేస్తాం మరి? ఏం జేయడానికి వీల్లేదు. మనందరం కలిసి ఆ దట్టమైన కీకారణ్యంలో నడుస్తూ ఉన్నాము. మహాభారతం అన్న అడవిలో నుంచి మహాభారతం అంటే ఈ కథొకటే గాదు. ప్రపంచం మొత్తం మహాభారతం ఇది. ఇది మొత్తము బ్రహ్మాండమంతా మహాభారతం. ఇప్పుడు ఇందులో నుంచి జాగ్రత్తగా యువతల గట్టు నుంచి అవతల గట్టుకు వెళ్ళాలి మనం. అనాత్మ నుంచి ఆత్మ వైపుకి వెళ్ళాలి. మధ్యలో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒకళ్ళకొకళ్ళం ఈ జాగ్రత్తలు చెప్పుకుంటూ అడుగులు వేసుకోవాలి. ప్రతిరోజు నడవడం మొదలుపెట్టేప్పుడు పొద్దున్న లేవగానే ఈ నడక మొదలుపెట్టే ముందు జాగ్రత్త, మీరందరూ జాగ్రత్త, నేను గూడా జాగ్రత్త. ముళ్ళుండేను, రాళ్ళు, రప్పలు ఉండెను, కంపలుండెను, గోతులుండెను, ఉచ్చులు, వలలుండెను, వేటగాళ్ళుండెను, మందు పాత్రలుండెను, జాగ్రత్త అని జాగ్రత్తలు చెప్పుకుంటూ, హెచ్చరికలు చేసుకుంటూ, జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళవలసొస్తుంది మనకు ప్రతిరోజు. ఎక్కడో అక్కడక్కడ ఇంత భయపడవలసిన అవసరం లేకుండా చక్కటి పచ్చిక బయళ్లతో క్రూర మృగాలు, సాధు జంతువులు కలిసి సఖ్యతతో ఉండి, మనసంతా ఆహ్లాదంతో నిండి ఉండి, చక్కటి పుష్పించిన సెలయేర్లతో ఉండి, అటువంటి చిన్న చిన్న ప్రదేశాలు కూడా ఉంటాయి మహాభారతంలో. భగవద్గీత లాంటి దేశాలు. అక్కడి నుంచి వెళ్ళేప్పుడు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. గబగబా అడుగులు వేస్తూ భగవంతుడు చెప్తూ ఉన్నది వింటూ వెళ్ళిపోవచ్చు. మిగిలిన ప్రదేశాల్లో మాత్రం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తూ వెళ్ళాలి. అందుకని ఇన్ని జాగ్రత్తలు చెప్పుకొని మళ్ళీ బయలుదేరుతాము. నడక మొదలు పెడదాము. అప్పుడేం జరిగిందంటే, మన రాజు మళ్ళీ కుంతీదేవికి, "అమ్మా విషితాసుడు దేవుళ్ళంటోడు. ఆయనైతే ఏమైనా చేస్తాడు. నా వల్ల గాదు. కాబట్టి నీకు ఇంకొక మాట చెప్తాను విను. ఇంతకుముందు ఆడవాళ్ళు వాళ్ళిష్టమొచ్చినట్టు తిరిగేవాళ్ళు. అయినా గూడా అది కూడా ధర్మమేను. అంటే ఇప్పుడు నువ్వు వేరే వాడితోటి కలిసి ఉండి బిడ్డల్ని కనమని నేను అడిగితే అది అధర్మం గదా! అది మంచిది గాదు గదా! అని నువ్వంటున్నావు. అంటే అది అట్లా చెయ్యొచ్చు పర్వాలేదు. అట్లా చెయ్యొచ్చు. ఇంతకుముందు అసలట్లా చేసేవాళ్ళు. ఈ మధ్యన ఆ రూల్ మార్చారు. ఎందుకంటే ఉద్దాలకుడని ఒకాయనున్నాడు. ఆయన భార్య ఒకాముంది. ఆమెను ఒక వేరే అతను వాళ్ళ కొడుకు, వాళ్ళ భర్త చూస్తూ ఉండగానే తీసుకొని వెళ్తూ ఉంటే బలవంతంగా, కొడుక్కు కోపమొచ్చి ఆయన ఒక మర్యాదను, హద్దును ఏర్పరిచాడు అని చెప్తూ ఉన్నాడు.
అవేంటో మనం చదువుకోవాలి. పోయిన వారం అక్కడ ఆపాం కాబట్టి అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. వ్యుచ్చరంత్యాః పతిం నార్యాः అద్య ప్రభృతి పాతకం భ్రూణహత్యా కృతం పాపం భవిష్యతి అసుఖావహం. భార్యాం తథా వ్యుచ్చరతః కౌమారీం బ్రహ్మచారిణీం పతివ్రతాం ఏతద్యేవ భవితా పాతకం భువి అని మన ఉద్దాలకుడి కొడుకు శ్వేతకేతు చెప్పాడు అని పాండురాజు చెప్తున్నాడు. పలాంచోట చెప్పాడు అని ఆయనేమి ఎక్కడ చెప్పాడు అని ఏమీ చూపించలేదు. అట్లా ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి ఈయన మాట మనము ఎంత మాత్రం నమ్మాలో అంత మాత్రం జాగ్రత్తగా చూసుకుని, ఆలోచించుకుని, పూర్వపరాలు విచారించుకుని విందాము. ఇప్పటికైతే ఊరికినే ఆయన చెప్తున్న మాట విందాము. అయితే ఆయనేమన్నాడంటే శ్వేతకేతు, అద్య ప్రవృత్తి ఇంగిప్పటి నుంచి నార్యాః ఆడవాళ్ళు పతిం వ్యుచ్చరంత్యాః భర్తలను అతిక్రమించి ప్రవర్తించేవాళ్ళు, వేరే మగవాళ్లతో కలిసి ఉండేవాళ్ళు ఎవరుంటారో వాళ్లకు భ్రూణ హత్యాకృతం పాపం, గర్భస్థ పిండాలను హత్య చేసిన పాపం ఎటువంటిదో అటువంటి పాపము అసుఖావహం, చాలా దుఃఖాన్ని కలిగించే పాతకము భవిష్యతి కలుగుతుంది. ఇంకివాటి నుంచి ఆడవాళ్ళు వాళ్ళ భర్తలతోటే కలిసి ఉండాలి. వేరే మగవాళ్లతో కూడి రమించడానికి వీల్లేదు. అట్లా చేస్తే వాళ్లకు మహా పాపము తగులుతుంది. తథా అదే విధంగా ఒకవేళ ఎవరైనా సరే బ్రహ్మచారిణి అయిన, యవ్వనంలో కౌమార దశలో ఉన్న పతివ్రత అయిన భార్యను విచ్చరతః దాటి వేరే ఆడవాళ్లతో తిరిగాడంటే వాడికి కూడా ఈ భూమి మీద అట్లా చేస్తే అటువంటి వాడికి కూడా ఏతదేవ పాతకం భవిత, ఇటువంటి భ్రూణహత్యాకృతం పాపం లాంటి అసుఖావహమైన పాపమే కలుగుతుంది. భార్యను అతిక్రమించి భర్త వేరే ఆడవాళ్లతో తిరిగినా సరే, భర్తను అతిక్రమించి భార్య వేరే మగవాళ్లతో తిరిగినా సరే వాళ్ళిద్దరికీ మహాపాపం కలుగుతుంది అని ఆయన ఒక హద్దు నియమించాడు అని చెప్పాడు. అంతవరకు బానే ఉంది. ఇంకా తర్వాత 19వ శ్లోకం చూద్దాం. పత్యా నియుక్తాయా చయేవ పత్ని అపత్యార్థం ఏవ చ న కరిష్యతి తస్యాహ చ భవిష్యతి ఏతత్యేవ హి. ఇంతవరకు చెప్పేసరికి మరదే నేను చెప్పేది, మరదే. అందుకనే నువ్వు బతుకుంటే నీతో పాటు, నువ్వు చచ్చిపోతే నీ శవంతో పాటు కలిసి నేను బిడ్డల్ని కంటాను కావాలంటే గాని వేరే మగవాడితోటి వెళ్ళను. ఎందుకంటే వెళ్తే భ్రూణ హత్యాకృతం పాపం లాంటిది, అసుఖావహమైనది, మహాపాపం కలుగుతుందని ఆయన హద్దు పెట్టాడు కదా. కాబట్టి నేను వెళ్ళను అని ఒకవేళ మళ్ళీ కుంతి అంటే మన కథ అడ్డం తిరుగుతుంది. మనకు అసలే రావాల్సిన స్వర్గాది లోకాలన్నీ రాకుండా పోతాయి. పైగా ఈయనకు స్వర్గాది లోకాలు రావాలంటే ఆయన భార్య ఎవరితోటో తిరిగి పిల్లల్ని కనడం ఏంటో మరి గోల. సరే ఏదో ఒకటి, పక్కన వాళ్ళు చేసిన దానికి మనకు పుణ్యలోకాలు ఎట్లా వస్తాయి? పక్కన వాళ్ళు ఏదో చేస్తే మనకు స్వర్గం ఎట్లా వస్తుంది? సరే అయినా కూడా ఏదో, కాబట్టి అది కూడా ఆ వచ్చేదేదో ఈయన అనుకుంటున్నాడు కదా, అది కూడా పోతుంది మళ్ళీ. నువ్వు చెప్పినట్టే నిజంగానే భర్తను అతిక్రమించి ఆడవాళ్ళు వేరే మగవాళ్ళతో తిరిగితే పాపం వస్తుంది కాబట్టి నేను చెయ్యనని మళ్ళీ కుంతి అంటే కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు ఆయన, మళ్ళీ ఇక్కడ విషయం మార్చేశాడు. అంటే మనవాడు ఏం చెప్పాడంటే శ్వేతకేతు, ఆడవాళ్ళు వాళ్ళ భర్తను దాటొద్దు, మగవాళ్ళు వాళ్ళ భార్యలను దాటొద్దు, లేకపోతే పాపం వస్తుంది. కానీ ఏ పత్ని అయితే అపత్యార్థం ఏవా బిడ్డల కోసము పత్యా ఆమె భర్త చేత నువ్వు వెళ్ళి వేరే వాడితోటి కలిసి ఉండి పిల్లల్ని కను అని నియమించబడితే, ఆమె ఒకవేళ ఆ పని నా కరిష్యతి చెయ్యకపోతే తస్యాహ ఆమెకు కూడా ఏతదేవ భవిష్యతి, ఇటువంటి పాపమే కలుగుతుంది. బిడ్డల కోసం నువ్వు వెళ్ళి ఇంకొక మగవాడితో కాపురం చేసి పిల్లల్ని కను అని భర్త ఒకవేళ చెప్తే ఆ భార్య ఆ మాట వినలేదనుకో, అటువంటి భార్యకు కూడా ఇటువంటి భ్రూణ హత్యాకృతమైన మహా అపరాధం, మహా పాపం కలుగుతుంది అని ఆయన చెప్పాడు.
ఇతి తేన పురా భీరు మర్యాదా స్థాపితా బలాత్ ఉద్దాలకస్య పుత్రేణ ధర్మ్యా వై శ్వేతకేతునా. ఇది అందుకని ఓ భీరు, ఓ కుంతియే, తేన ఆయన చేత, ఆ ఉద్దాలకుడి కొడుకు శ్వేతకేతు చేత ఈ ధర్మమైన మర్యాద, ఒక హద్దు, బలమైన హద్దు స్థాపించబడ్డది అని చెప్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఈయన బానే చెప్పాడు గాని, ఆడవాళ్ళు భర్తను అతిక్రమిస్తే, భర్తలు భార్యను అతిక్రమిస్తే అని చెప్పినప్పుడు, ఇక్కడ భర్త వేరే మగవాడితో వెళ్లి బిడ్డల్ని గనమనంటే భార్య వినకపోతే ఆమెకదే పాపమొస్తుంది అని చెప్పినవాడు అదే శ్వేతకేతు. అట్లానే ఒకవేళ భార్య భర్తని "నువ్వు వెళ్లి వేరే వాళ్ళతో పిల్లల్ని గను" అని చెప్తే, అతను వెళ్లి అట్లానే పిల్లల్ని కనకపోతే ఆయనకి గూడా అటువంటి పాపమే వస్తుంది అని ఇంకొక పద్యం ఇక్కడుండాలి గదా మరి. ఇక్కడ మన శ్వేతకేతు ఆడవాళ్ళ గురించి, మగవాళ్ళ గురించి చెప్పినప్పుడు, ఇక్కడ మళ్ళీ ఓన్లీ ఆడవాళ్ళ గురించి ఎందుకు చెప్తాడు? ఓన్లీ భార్యల గురించి మాత్రమే చెప్పి, భార్యలు మాత్రం భర్త చెప్తే తప్పకుండా వెళ్లి ఏదో విధంగా బిడ్డల్ని కనాలి పరాయి మగవాళ్ళతో అని అక్కడికి ఆగుతాడా? మళ్ళీ ఇటు సైడ్ నుంచి కూడా చెప్పేవాడు గదా! అక్కడ అది మిస్ చేసేసాడు మొత్తం మన పాండురాజు. కాబట్టి ఇటువంటిదేంటో ఒకటి బలమైన మర్యాద ఒకటి పెట్టాడని చెప్పాడనా? పైగా ఇంకొక కథ గూడా చెప్తున్నాడు. సౌదాసేన చ రంభోరు నియుక్త అపత్య జన్మని మదయంతి జగామ ఋషిం వసిష్ఠం ఇతి నః శ్రుతం. తస్మాత్ లేభే చ సా పుత్రం అస్మకం నామ భామిని భార్య కల్మాషపాదస్య భర్తుః ప్రియచికీర్షయా. ఓ రంభోరు, ఓ అందమైన దానా, ఓ కుంతి, ఓ భామిని, ఇదిగో ఒకానొక సమయంలో సౌదాసుడు అంటే సుదాసుడి కొడుకు ఒకాయనున్నాడు. ఆయన పేరు కల్మాషపాదుడు. ఆయనకి ఒక భార్య ఉన్నది మదయంతి అని. ఆమె అపత్య జన్మని, బిడ్డల్ని కనడం గురించి భర్త చేత నియుక్త, వెళ్ళి ఇంకొకళ్ళతోటి ఎవరితోటైనా కలిసుండి పిల్లల్ని కను అని భర్త సౌదాసుడు కల్మాషపాదుడు చెప్తే, ఆమె జగామ వెళ్ళింది. వెళ్ళి వశిష్ఠుడు అన్న ఒక మహర్షితో కలిసుండి బిడ్డల్ని కన్నది అని నహశ్రుతం. మనము వింటూ ఉంటాం ఈ కథ గూడా. ఆ భామిని, ఆమె ఆ మదయంతి, తస్మాత్ ఆ వశిష్ఠ మహర్షితో కలిసి ఉండి ఆమె అస్మకం అన్న పుత్రుణ్ణి భర్తుః ప్రియ చికీర్షయ, భర్తకు ప్రీతి కలిగించడం కోసము కన్నదిట. తస్మాత్ లేభే పొందిందిట. నువ్వు కూడా అట్లా చెయ్యి. భర్తకు ప్రియం కలిగించడం కోసము భర్త చెప్పిన మాట వినాలి. ఒకటేంటంటే, నువ్వు ఇట్లా విన్నావనుకో నాకు చాలా ప్రియం కలుగుతుంది. రెండోది, నువ్వు చేయలేదనుకో నీకు పాపం కలుగుతుంది. అది. అని ఆయన ఇటు అటు టైట్‌గా ఫిక్సింగ్ చేస్తున్నాడు ఆమెను. అస్మాకమపి తే జన్మ విదితం కమలేక్షణే కృష్ణద్వైపాయనాత్ భీరు కురూణాం వంశవృద్ధయే. ఎందుకైనా మంచిది. అటు ఇటు నట్స్ అన్నీ, స్క్రూలన్నీ టైటింగ్ చేసి పెడితే ఆమె పక్క నుంచో పైనుంచో వెళ్ళిపోతుందని జాగ్రత్త కోసము ఇంకొక వైపు నుంచి కూడా చెప్తూ ఉన్నాడు. అయినా ఇదేమి అధర్మం కాదు. ఓ కమలేక్షణే, ఓ కుంతి, నీకు అస్మాకం జన్మాపి, మా జన్మ గురించి కూడా మేమెట్లా పుట్టామన్న విషయం కూడా విదితం, నువ్వు తెలిసిందానివే కదా. ఓ భీరు, ఓ అమ్మాయి కుంతి, కృష్ణద్వైపాయనాత్, కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడి ద్వారా కురుణాం వంశవృద్ధయే, కౌరవ వంశము వృద్ధి చెందడం కోసము మమ్మల్ని వాళ్ళు మా తల్లులు కన్నారని ఆ విషయం కూడా నీకు తెలుసు కదా. కాబట్టి జరిగే విషయం అంతటా ఇది చాలా నార్మల్ విషయం. ఇదంతా ఎక్కడ పడితే అక్కడ ఇట్లానే జరుగుతుంటుంది. నో ప్రాబ్లమ్, నువ్వేం భయపడక్కర్లేదు, దీని గురించి ఏం ఆలోచించక్కర్లేదు, ధర్మమే అని మళ్ళీ ఇటు సైడ్ నుంచి కూడా చెప్తున్నాడు. అతః ఏతాని సర్వాణి కారణాని సమీక్ష్య వై మమ ఏతత్ వచనం ధర్మ్యం కర్తుమర్హసి అనిందితే. అతః కాబట్టి, ఓ అనిందితే, ఓ నిష్కళంకమూర్తి కుంతి, ఏతాని సర్వాణి కారణాని, ఈ మొత్తం సర్వ కారణాలను సమీక్ష బాగా చూసుకో నువ్వు.
చూసుకుని మమ ఏతత్ వచనం ధర్మ్యం, నేను చెప్తున్న ఈ ధర్మమైన మాటను కర్తుమర్హసి, చేయవలసి ఉన్నది. ఇదిగో ఋతౌ ఋతౌ రాజపుత్రి స్త్రియా భర్త యతవ్రతే నాతివర్తవ్యః ఇతి ఏవం ధర్మం ధర్మవిదః విదుః. ఓ రాజపుత్రి, ఓ రాకుమారి కుంతి, ఓ యతవ్రతే, చక్కటి వ్రతానుష్ఠానం కలిగిందానా, ప్రయత్నం మీద వ్రతాలన్నీ ఆచరించేదానా, ఇదిగో ఋతౌ ఋతౌ. అసలు యాక్చువల్‌గా నీకు ఇంకో మాట చెప్తా. అంటే నువ్వు చెప్పిందంతా బానే ఉంది. ఆమె మొత్తం ఇవన్నీ విని ఆలోచించుకోవచ్చు. ఈ మొత్తం సర్వ కారణాలు నువ్వు ఆలోచించుకుని, ఇంకప్పుడు నా మాట విని నువ్వు నా మాట ప్రకారం ఈ ధర్మాన్ని ఆచరించవలసి ఉంటుందని చెప్పాడు గదా! అయితే ఆమె ఇవన్నీ ఆలోచించుకోవచ్చు. ఒకటి, భర్త చెప్పిన మాట వినకపోతే పాపమొస్తుంది. కాబట్టి పరాయి మగవాడితో బిడ్డల్ని కనవలసి ఉంటుంది. రెండోది, అసలిది ధర్మమేను. ఎందుకు అంటే అందరూ పాటిస్తారు. మూడోది, అసలు వీళ్ళ వంశంలో గూడా ఈయనకు గూడా అట్లానే జరిగింది. ఈయన గూడా అట్లానే పుట్టాడు. కాబట్టి పర్వాలేదనుకుందనుకోండి ఆకాస్తామె. అప్పుడేం జరుగుతుంది? ఆమె ఇష్టమొచ్చిన మగవాళ్ళతోటి తిరగడం మొదలుపెడుతుంది కదా! ఇంకప్పుడు కుంతి ఆమె ఇష్టమొచ్చిన మగవాళ్ళతోటి తిరగడం మొదలుపెడుతుంది. అప్పుడేమైతుంది? మళ్ళీ కష్టమైతుంది. కాబట్టి అటునుంచి టైటింగ్ జేయాలి. ఇప్పుడు అటువైపు, ఇటువైపు స్క్రూస్ ఫిక్స్ చేసాడాయన. టైటన్ జేసాడు. పైన గూడా గట్టిగొట్టాడు. ఒక మేకు. ఇంక కింది సైడ్ నుంచి ఆమె జారిపోతుందేమోని ఇంక ఇటు సైడ్ నుంచి గూడా దాన్ని ఆయన కంట్రోల్ జేస్తున్నాడు. ఆయన చెప్పినట్టు ఆమె వినాలి ఇంతకది. ఆయన రకరకాలుగా ఆమెను అందులో బంధిస్తున్నాడు. ఆ చట్రంలో. ఇప్పుడేం చెప్తున్నాడో, ఓ రాజపుత్రి, అంటే ఆడవాళ్ళు, నేనింతవరకు చెప్పిందంతా విని, ఆడవాళ్ళు వాళ్ళకిష్టమొచ్చిన వాళ్ళతోటి తిరగొచ్చు, పర్వాలేదు, ఇది ధర్మమే అని అనుకోవద్దు. మళ్ళీ అందులో గూడా ధర్మం ఏమంటే, ఋతుకాలంలో ఋతౌ ప్రతి ఋతు సమయంలో భర్త స్త్రియా నాతివర్తవ్యః. కాబట్టి ఆడవాళ్ళు ఋతుకాలంలో మాత్రము భర్తలతోటే కూడి ఉండాలి. ఇతి ఏవం ధర్మవిదః విదుః. ఇదే ధర్మమని ధర్మవేత్తలు జెప్తారు. ఋతుకాలంలో మాత్రము భార్యలు వాళ్ళ భర్తలతో ఉండొచ్చు. అయితే శేషేషు అన్యేషు కాలేషు స్వాతంత్ర్యం స్త్రీ కిల అర్హతి ధర్మం ఏతం జనాః సంతః పురాణం పరిచక్షతే. పురాణమైన, సనాతనమైన ఒక ధర్మాన్ని సంతః జనాః సత్పురుషులు పరిచక్షతే చెప్తారు. వాళ్ళేం చెప్తారంటే, ఋతు సమయాల్లో మాత్రం ప్రతి నెల బిడ్డలు కలిగే సమయంలో మాత్రము ఎప్పుడైతే వాళ్ళకి ఎగ్స్ రిలీజ్ అవుతాయో, అండం రిలీజ్ అవుతూ ఉంటుందో, ఆ సమయంలో మాత్రము భార్యలు తమ భర్తలతో ఉండాలి. వాళ్ళని దాటి ఎక్కడో వేరే మగవాళ్ళతో తిరగరాదు. కానీ శేషేషు అన్యేషు కాలేషు, వేరే కాలాల్లో, ఋతుకాలం గాదు, వేరే కాలాల్లో మాత్రము ఆ స్త్రీ స్వాతంత్ర్యంగా ఆమెకి ఇష్టమొచ్చినట్టు తిరగడానికి అర్హతి. పర్వాలేదు. నో ప్రాబ్లమ్. మామూలుగా బిడ్డలు కలిగే సమయాల్లో మాత్రం భర్తలతో ఉండాలి. మిగిలిన టైంలో ఆమె ఎక్కడ తిరిగినా పర్వాలేదు. ఇది ధర్మమని సత్పురుషులు, పురాతనమైన ధర్మం తెలిసిన వాళ్ళు చెప్తారు అన్నాడు. ఇది బానే ఉంది గానీ, ఈయన బానే అన్ని రకరకాల నట్లు, బోల్ట్‌లు, మేకులన్నేసి ఫిక్సింగ్ జేస్తున్నాడు గానీ, ఇందులో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ 2 పద్యాల్లో ఆయన చెప్పిన దాంట్లో, ఋతుకాలంలో మాత్రము స్త్రీలు భర్త దగ్గరే ఉండాలి. మిగిలిన టైంలో ఎక్కడైనా తిరగొచ్చంటే, ఆమె ఋతుకాలంలో భర్త దగ్గర ఉన్నా గూడా, భర్త ఆమెతో కలిసి కాపురం చేయడు, పిల్లల్ని కనలేడు. ఆయనకు శాపమున్నది. ఆమె వేరే సమయంలో ఎక్కడికైనా వెళ్తే కూడా పిల్లలు కలగరు మరి. ఋతు సమయంలో కాకుండా వేరే కాలాల్లో ఒకవేళ వేరే మగవాళ్ళతోటి సంగమించినా గూడా బిడ్డలు కలగరు. మరిప్పుడు ఈయన ఏం చెప్తున్నాడో ఆమెకు మరి? ఏం చెప్తున్నాడో ఏమో మరి? ఆయనకైనా అర్థమైతే బాగుంటుంది. భర్త భార్యాం రాజపుత్రి ధర్మ్యం వా అధర్మం ఏవ వా యత్ బ్రూయాత్ తత్ తథా కార్యం ఇతి ధర్మవిదః విదుః. ఓ రాజపుత్రి, ఇంకొక మాట చెప్తున్నానని ఇంక అన్ని వైపుల నుంచి ఆయన మేకులేసి కొడుతున్నాడు. ఇదిగో భర్త భార్యకు ధర్మం జెప్పని, అధర్మం జెప్పని. ఇంక నువ్వు అధర్మాలన్నీ ఆలోచించకు. ఇది ధర్మమేనా? ఇది అధర్మం. ఇంకెందుకంటే ఆయన ధర్మాల గురించి ఆయనకే అనుమానాలున్నాయి ఇప్పుడు. ఆయన ధర్మాలు ఆయనకే అర్థం గావట్లేదు. ఇది ధర్మము, ఇది ధర్మము, ఇది ధర్మం అనుకుంటూ అన్ని కాంట్రడిక్టరీ ధర్మాలన్నీ జెప్పాడు. ఒకదానితోటొకటి పొసగని, ఒకదానితోటి ఒకటి
తగని ధర్మాలన్నీ జెప్పాడు. ఒకదానితోటి ఒకటి పొంతన కుదరట్లేదు ఆ ధర్మాలకి. కాబట్టి ఇన్ని లోపాలున్న ధర్మాలన్నీ చెప్తే, ఆ సందుల్లో నుంచి జారిపోవడానికి అవకాశాలెక్కువుంటాయి. ఇంకందుకని ఆయనేం జేస్తున్నాడంటే, ఇంకా ఆ కథ, ఈ కథ, ఈ ధర్మం, ఆ ధర్మం, ఈయన జెప్పాడు, ఆయన జెప్పాడు, ఆయనన్నాడు, ఈయనన్నాడని ఇవన్నీ పక్కన బెట్టి, డైరెక్ట్ అటాక్ చేస్తున్నాడు. ఇప్పుడాయనేం జెప్తున్నాడంటే, ఇదిగో భర్త భార్యకి ధర్మం జెప్పని, అధర్మం జెప్పని. ధర్మమా, అధర్మమా అని ఏమీ లేదు. ఆయన ఏది బ్రూయాత్ చెప్తాడో దాన్ని అదే విధంగా భార్య చెయ్యవలసి ఉంటుంది కార్యం అని ధర్మవేత్తలు జెప్తారు. భర్త జెప్పాడంటే అది ధర్మమా, అధర్మమా అని చూడ్డానికి వీల్లేదు. భార్యలు తప్పనిసరిగా చేసి తీరాలి అన్నాడు. మరదే ధర్మవేత్తలు భార్యలు చెప్పేది ధర్మమా, అధర్మమా అని చూడవలసిన పని లేదు. భర్తలు చేసి తీరవలసిందే అని అక్కడ రాయాలి గదా మరి. వీళ్ళకెంత ధర్మమో వాళ్ళకంతే ధర్మం ఉంటుంది. ఒకళ్ళకి ఒక ధర్మం, ఇంకొకళ్ళకి ఇంకొక ధర్మం ఉన్నది అంటే, మనిషికి మారిపోయే ధర్మము అసత్ ధర్మము, అధర్మం అది. దేశకాల పరిస్థితుల్లో ప్రతి వాడికి, ప్రతి ప్రాణికి, ప్రతి చోట ఒకేలాగా ఉండే ధర్మం ఏమున్నదో అది ధర్మము. మారిపోయే ధర్మము అసత్ ధర్మము. పైగా ఇంకా ఇదిగో భర్తలెప్పుడైనా సరే ఏదైనా జెప్పారంటే భార్యలు ఇంక ప్రశ్నించకుండా చెయ్యాలి. ధర్మమా, అధర్మమా అని భార్యలన్నీ ఆలోచించుకుంటూ కూర్చోకూడదు అని చెప్పాడు. ఎందుకైనా మంచిది జనరిక్‌గా అందరి కోసం జెప్పాడు. ఒక భర్త ఏదైనా జెప్పాడంటే భార్య దాన్ని వినాలి అని జనరల్‌గా జెప్పాడు. ఇంక దాన్ని మరీ పర్సనల్‌గా చెప్దామనుకున్నాడు. ఇంకా టైట్ చేద్దాం దీన్ని. ఈ మొత్తం సిట్యుయేషన్ అనుకున్నాడాయన. ఇంకా దాంతోటి ఇంకా భయంకరమైన మాట చెప్తున్నాడిక్కడ. 28లో ఈయన చెప్పే ఇంకో ధర్మం. విశేషతః పుత్రగృద్ధి హీనః ప్రజననాత్ స్వయం యథా అహం అనవద్యాంగి పుత్రదర్శన లాలసః తథా రక్తాంగుళితలః పద్మపత్రనిభః శుభే ప్రసాదార్థం మయా తే అయం శిరసి అభ్యుద్యతః అంజలిః అన్నాడు. విశేషం అసలు ముఖ్యంగా. ఇంక మిగిలినవన్నీ అసలు భర్త ఏదైనా జెప్పాడంటే భార్య ధర్మమా, అధర్మమా అని చూసేదేం లేదు. చేయవలసి ఉంటుంది అన్నాడు. ఇంకా తెగించి ఆయనేం జెప్తున్నాడు విశేషంగా, ముఖ్యంగా ఒక మాట జెప్తున్నాను. పుత్రగృద్ధి బిడ్డలు కావాలన్న గృధతో ఉన్నాను. ఆ లోభితనం బిడ్డలు కావాలన్న కోరిక ఎక్కువగా ఉన్నది. స్వయంగా ప్రజననాత్ హీనః స్వయంగా బిడ్డల్ని గనడానికి నాకు అవకాశం లేదు. హీనుణ్ణి. యథాహం ఆ విధంగా ఉన్నందుకో ఓ అనవద్యాంగి ఓ కుంతి పుత్ర దర్శన లాలసహ పుత్రులను చూసుకోవాలి అన్న కోరికతో ఉన్నాను. నాకు సొంతంగా బిడ్డల్ని గనేందుకు అవకాశం లేదు. అందుకని రక్తాంగుళి తలహ ఎర్రటి వేళ్లతో నా వేళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయి. ఎరుపెక్కి ఉన్న నా అరచేతులు పద్మపత్రాల్లాగా ఉన్నాయి చూస్తున్నావా? ఇంతటి సుకుమారమైన ఎర్రటి పద్మపత్రాల్లాగా ఉన్న నా అరచేతులను జోడించి ఓ శుభే ఓ కుంతి శిరసి అభ్యుద్యతః అంజలిః ఆ చేతులు రెండూ ముడిచి నా తలపైన పెట్టుకుని తే ప్రసాదార్థం నువ్వు దయ చూపించమని మయా నా చేత అయం ఇదిగో ఈ విధంగా అడగబడుతూ ఉన్నది. చూసావా నా 2 చేతులు నా తల మీద బెట్టుకుని, నా ఎర్రటి అరచేతులు చూస్తున్నావా? సుకుమారంగా, కోమలంగా ఉన్నాయి పద్మపత్రాల్లాగా. ఇప్పుడు వేరే దారి లేక, దిక్కు లేక చేతులు జోడించి నా తలపైన పెట్టుకుని నిన్ను బ్రతిమిలాడుతున్నాను. అని ఇంకా చివరి ఫైనల్ అస్త్రం ప్రయోగించాడిగ. దండం బెడుతున్నాను నా కోసం బిడ్డల్ని గాను అని. ఇంక ధర్మాలు చెప్పడం పక్కన పెట్టేసాడు. ఇంకా కథలు చెప్పడాన్ని పక్కన పెట్టేసాడు. బెదిరించడాలన్నీ పక్కన పెట్టేసాడు. భయపెట్టడాలన్నీ పక్కన పెట్టేసాడు. ఇంకిప్పుడు బ్రతిమిలాడడంలోకొచ్చాడు. ఇంకేది పని చేసినా పని చేయకపోయినా ఇది పని చేసే అవకాశం ఉన్నది. మన్నియోగాత్ సుఖే శాంతే ద్విజాతేః తపసాధికాత్ పుత్రాన్ గుణసమాయుక్తాన్ ఉత్పాదయితుం అర్హసి. మన్నియోగాత్ నేను అడుగుతున్నాను కాబట్టి ఓ సుఖే శాంతే ఓ కుంతి సుఖే శాంతే అంటే అప్పటికే అందమైన
వెంట్రుకలు కలదానా అంటున్నాడు. ఆమె జడ గురించి మాట్లాడుతున్నాడంటే, మోకాళ్ళ మీద ఉన్నాడో ఏమో ఇప్పుడు ఆయన. మోకాళ్ళ పైన వంగి కూర్చున్నాడో ఏమో! ఎందుకంటే, ఆమె నిలబడి ఉంటే ఆమె వేసుకున్న జడ కనిపిస్తూ ఉన్నట్టున్నది ఇంకా. ఆ స్థితికొచ్చి చేతులు జోడించి తల మీద పెట్టుకుని బ్రతిమలాడుతున్నాడు. ద్విజాతేహే ఒక ద్విజాతుడిని చూసుకో. తపసాధికాత్ బాగా అధికంగా తపస్సుతో ఉన్నవాడిని చూసుకో. ఆయనతో కలిసి గుణ సమాయుక్తాన్ చక్కటి గుణములతో ఉన్న పుత్రాన్ పుత్రులను ఉత్పాదయితుమర్హసి కనవలసి ఉన్నది. ప్లీజ్ నా కోసమో నాకు వేరే అవకాశం లేదు. నేను సొంతంగా బిడ్డల్ని కనలేను. కాబట్టి నిన్ను బ్రతిమలాడుతున్నాను. నా కోసము. ఎవరినైనా ఒక మంచి వాడిని చూసుకొని, వాడితో కలిసుండి పిల్లల్ని కను. ప్లీజ్ అని జెప్పాడు ఫైనలీ. త్వత్కృతే అహం పృథుశ్రోణి గచ్ఛేయం పుత్రిణాం గతిం. ఓ పృథుశ్రోణి, ఓ కుంతి, ఓ విశాలమైన పిరుదులు కలదానా మళ్ళీ అటు సైడ్ అంతే ఉన్నట్టున్నాడు ఆయన. మోకాళ్ళ మీద వంగి కూర్చుని బ్రతిమలాడుతున్నట్టున్నాడు. కాబట్టి ఆమె శ్రోణితలాన్ని చూస్తున్నట్టున్నాడు. త్వత్కృతే నీ దయ వల్ల అహం నేను పుత్రిణాం గతిం గచ్చేయం పుత్రులు కలిగిన వాళ్ళు వెళ్ళే మార్గంలో వెళ్తాను అంటున్నాడు. పితృ రుణం తీర్చుకుంటే ఎంత దూరం వస్తుంది ఆయనకి? పితృలోకం దాకా యమలోకం పక్కనుంటుంది. పితృలోకము యమలోకం పక్కనుంటుంది. అక్కడి దాకా వెళ్ళగలడు. దానికోసం ఇంత బ్రతిమలాడుతున్నాడు. ఏవముక్తా తతః కుంతి పాండుం పరపురంజయం ప్రత్యువాచ వరారోహ భర్తుః ప్రియహితే రత మన కుంతి. తతః ఇంకప్పుడు ఏవ ముక్త ఈ విధంగా చెప్పబడ్డదై. ఎవరు చెప్పారు ఆమెకి ఇవన్నీ? పాండురాజు ఆమె భర్త చెప్పాడు. ఆయన ఎవరు? పరపురంజయుడు. పరపురంజయుడు అంటే నేను కాంటెక్స్‌ని బట్టి చాలా అర్థాలు చెప్పుకుంటూ వస్తాను. ఒకటేంటంటే పరపురాలను అంటే శత్రుపురాలను, శత్రువులంటే కామ, క్రోధాది శత్రువులు అంతఃశత్రువులు ఏవున్నాయో వాటిని జయించేవాడు అని అర్థము. పైగా పరం అంటే నేను కానిది అని అర్థము. అనాత్మపురాలు దేహాలు స్థూల సూక్ష్మ కారణ దేహాలన్న పురాలను త్రిపురాలను జయించేవాడు అని అర్థము జ్ఞానంతో. లేదా పరపురంజయుడు అంటే మామూలుగా కథాపరంగా చూసుకుంటే గూడా శత్రువుల రాజ్యాలను ఆక్రమించేవాడు. వాళ్ళను జయించి ఆ రాజ్యాలన్నిటిని వశం చేసుకునేవాడు అని అట్లా వేరే వేరే అర్థాలుంటాయి. ఇక్కడ ఆయన ఆత్మాభ్యాసం ఏం జేయట్లేదు. కాబట్టి త్రిపురాలను స్థూల, సూక్ష్మ, కారణ దేహాలనేం జయించట్లేదాయన. పైగా ఆయన యుద్ధాలన్నీ మానేసొచ్చాడు. ఇంతకుముందు జేసేవాడు ఒకానొక సమయంలో జేశాడు. ఇప్పుడు జేయట్లేదు గదా! ఎక్కడో కొండల పైన, పర్వతాల పైనున్నాడు. కాబట్టి ఈయన ఇప్పుడు దేన్ని జయించాడంటే బయట బాహ్యంగా ఉన్న యాక్చువల్‌గా ఏదో రాజ్యాల్లో ఉన్న రాజులను జయించలేడు. లోపల అంతఃశత్రువులను గూడా ఆయనకి జయించడం చేత గావట్లేదు. అవి శత్రువులని ఆయనకి దెలియట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈయన ఏమిరా జయించాడు అంటే, పరపురాన్ని భార్య అన్న తనకు వేరుగా ఉన్న ఇంకొక మనిషిని జయించాడు. ఇంతకీ ఆమెను ఏదో ఒక రకంగా భయపెట్టో, బెదిరించో, ధర్మాలు జెప్పో, బుజ్జగించో, బ్రతిమలాడో, ఏడ్చో, చేతులు పట్టుకునో, కాళ్ళు పట్టుకునో ఆమెను ఒప్పించాడు. ఆ పరపురాన్ని భార్యను ఆయన ఇంతకి జయించాడు. ఆమె సరే పో అన్నదామె. ఇంక సరే చేస్తాను అనేంత వరకు తీసుకొచ్చాడు. ఇంతకి ఆయన సాధించిందది. ఇంకప్పుడు ఆ వరారోహ కుంతి భర్తకు ప్రియము, హితము చెయ్యాలి అన్న కోరికతో ఉన్నది. ఆయనతో ఈ విధంగా ప్రతివాచ అన్నది. ఆమె ఏమన్నదంటే, ఇంకప్పుడు ఆయన్ని పిలవడం గూడా మానేసింది. ఓ రాజా, లేపోతే ఓ కమలపత్రాక్ష అట్లాంటివేవైనా పిలవచ్చు గదా! భర్తను ఆమె ఏమి పిలవలేదు, ఏమి సంబోధించలేదు. డైరెక్ట్‌గా విషయం జెప్పిందంతే. ఎందుకంటే చులకనైపోతాము. ఈ రకంగా ఏదో ఆశలతో పక్కన వాళ్ళని నా కోసం ఏదైనా చేసి పెట్టు అని అడిగామంటే.
ఎంత భార్య అయినా సరే, ఎంత భర్త అయినా సరే, తల్లైనా, తండ్రైనా, పిల్లలైనా సరే, మన కోసం ఏదైనా చెయ్యమని అడిగామంటే వాళ్ళ ముందు చులకనైపోతాము. ఇప్పుడు ఈయన గూడా అట్లనే అయ్యాడు. ఇప్పుడీమె పితృవేశ్మని అహం బాలా నియుక్త అతిథి పూజనే ఉగ్రం పర్యచరం తత్ర బ్రాహ్మణం సంసితవ్రతం. నిగూఢ నిశ్చయం ధర్మే యం తం దుర్వాససం విదుః తం అహం సంసితాత్మానం సర్వయత్నైః అతోషయం. నేను ఒకానొక సమయంలో చిన్నపిల్లగా ఉన్నప్పుడు పితృవేశ్మని మా నాన్నగారింట్లో ఒక సంసిత వ్రతుడైన బ్రాహ్మడు మా ఇంటికొస్తే, ఉగ్రమైన వ్రతచర్యంలో ఉన్నవాడు ఒక బ్రాహ్మడు, ఒక సంసిత వ్రతుడు మా ఇంటికొచ్చినప్పుడు అతిథిగా ఆయనకు అతిథి మర్యాదలు చేయడం కోసం నియోగించబడ్డాను. ఆయన ధర్మంలో నిగూఢమైన నిశ్చయం. ధర్మంలో ఆయనకు తెలిసిన రహస్యాలు ఆయనకే తెలియాలి. ఆయనేమనుకున్నాడో తెలీదు గానీ, ఆయన్ని దుర్వాసుడు అని పిలుస్తారు. ఆయన్ని నేను ఆ సంసితాత్ముడిని సర్వయత్నైః అన్ని ప్రయత్నాలతో అతోషయం చాలా సంతోషపెట్టాను. చాలా శ్రద్ధగా సేవలన్నీ చేశాను. ఆయన చాలా సంతోషించాడు. సహ మే అభిచార సంయుక్తమాచష్ట భగవాన్ వరం మంత్రగ్రామం చ మే ప్రదత్ అబ్రవీత్ చ ఏవ మాం ఇదం. ఆయన మే నేను చేసిన ఆ పరిచర్యలకు సంతోషించి ఆ భగవాన్ దుర్వాసుడు నాకు అభిచార సంయుక్తం. అభిచారం అంటే తంత్రము. మంత్రము, తంత్రముతో సహా ఎట్లా వాడుకోవాలో అని చెప్పి ఒక మంత్రాన్ని, ఒక వరంగా, ఒక మంత్ర గ్రామాన్ని నాకు ప్రదాత్ ఇచ్చాడు. మంత్రాలు, తంత్రాలు చెప్పాడు. చెప్పి మాం నాతో ఇదం అబ్రవీత్ చ ఏవ నాతో ఈ మాట అన్నాడు గూడా. ఆయనేమన్నాడంటే, యం యం దేవం త్వం ఏతేన మంత్రేణ ఆహవయిష్యసి అకామః వా సకామః వా సహ తే వశం ఉపైష్యతి. ఇదిగో యం యం దేవం ఏ దేవతనైతే త్వం నువ్వు ఏతేన మంత్రేణ ఈ మంత్రంతో ఆవాహయిష్యసి పిలుస్తావో సహ ఆ దేవత అకామః వా సకామః వా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే, నువ్వు ఏ దేవుడిని పిలిస్తే ఆ దేవుడొచ్చి తే వశం ఉపైష్యతి నీకు వశమవుతాడో అని ఆయన చెప్పాడు. ఆ మంత్రాల్ని నాకిచ్చాడు. ఇత్యుక్తా అహం తదా తేన పితృవేశ్మని భారత బ్రాహ్మణేన వచః తథ్యం తస్య కాలః అయం ఆగతః. ఇత్యుక్త ఈ విధంగా తదా అప్పుడు తేన ఆ బ్రాహ్మడి చేత దుర్వాసుడి చేత ఉక్త చెప్పబడ్డదాన్నై నేను మా పితృవేశ్మని మా నాన్నగారింట్లో. అప్పుడు ఆయన ఏ మాట చెప్పాడో బ్రాహ్మణేన బ్రాహ్మణైన ఆ బ్రాహ్మడి చేత చెప్పబడ్డ వచః మాట తథ్యం నిజమయ్యే కాలః అయమాగతః కాలమొచ్చిందిప్పుడు. అప్పుడు మా నాన్న ఇంట్లో నేనున్నప్పుడు ఆ బ్రాహ్మడు నాకేం మంత్రం చెప్పాడో, దాన్నెట్లా వాడాలని తంత్రం చూపించాడో, అది నిజమయ్యే కాలమొచ్చింది అని ఆమె అన్నది. అని ఇంకిప్పుడు ఆమె భర్తతో ఏమంటున్నదంటే, అనుజ్ఞాతా త్వయా దేవం ఆహ్వయేయం అహం నృప తేన మంత్రేణ రాజర్షే యథా స్యాత్ నౌ ప్రజాః విభో ఆవాహయామి కం దేవం బ్రూహి తత్వవిదాం వర త్వత్తః అనుజ్ఞా ప్రతీక్షాం మాం విద్ధి అస్మిన్ కర్మణి స్థితాం. త్వయా అనుజ్ఞాత సరే అంటే అహం నేను ఓ నృప రాజా, నువ్వు ఏ దేవుడంటే ఆ దేవుణ్ణి అహం నేను ఆహ్వయేయం పిలుస్తాను. ఓ రాజర్షి తేన మంత్రేణ ఆయన దుర్వాసుడు నాకు చెప్పిన మంత్రంతో యథా ఏ విధంగానైతే మనిద్దరికి ప్రజాః స్యాత్ పిల్లలు కలుగుతారో ఆ విధంగా నువ్వు సరేనంటే మరి నేను దేవతని పిలుస్తాను. ఓ తత్వవిదాం వర తత్వవేత్తల్లో శ్రేష్ఠుడా,
బ్రూహి చెప్పు మరి. కం దేవమావాహయామి. ఏ దేవుణ్ణి పిలవమంటావు? త్వత్తః నీ నుంచి అనుజ్ఞా ప్రతీక్షాం. నువ్వు సరే అంటే చేద్దామని సిద్ధంగా ఉన్నాను. తస్మిన్ కర్మణి స్థితాం. నువ్వు ఏ దేవుణ్ణి పిలవమంటే ఆ దేవుణ్ణి పిలుస్తాను. వాళ్ళతో కలిసి బిడ్డల్ని కంటాను అని మాం విద్ధి. తెలుసుకో. అది చెప్పు. ఏ దేవుణ్ణి పిలవమంటావు అన్నది. ఇందులో 2 విషయాలున్నాయి. ఒకటేంటంటే విచిత్రము. దీన్ని ఆల్రెడీ నేను ఇంతకు ముందు వాడాను. నాకు ఆల్రెడీ ఒక కొడుకున్నాడు. దుర్వాసుడు నాకు ఈ మంత్రం ఉపదేశం చేసి ఎట్లా వాడాలని చెప్పినప్పుడు, నేను దాన్ని వాడితే నాకు ఒక కొడుకు కలిగాడు. కాబట్టి వాడు గూడా నీ కొడుకే అని ఆమె చెప్పలేదు. ఎందుకంటే ఈమెకే ఆయన ఇంతకుముందు 12 రకాల కొడుకుల గురించి లిస్ట్ చెప్తూ అందులో కానీనహ అని గూడా జెప్పాడు. తన భార్య పెళ్లి కన్నా ముందు కన్యగా ఉండగా ఒకవేళ ఆమెకు బిడ్డలు కలిగితే, ఆ బిడ్డలు గూడా ఈయనకు అపత్యమే బిడ్డలే అని ఈయన జెప్పిన ధర్మంలోనే ఉన్నాయి పైన. ఆ విధంగా యాక్చువల్‌గా కుంతికి ఇంతకు ముందే కొడుకున్నాడు కాబట్టి, పాండురాజు అపత్యం లేనివాడు కాదు. కాబట్టి ఆమె ఆ మాట చెప్పొచ్చు. నువ్విందాక చెప్పావు గదా! కానీనులు కూడా ఉంటారని. అదే లిస్ట్‌లో నువ్వు సొంతంగా బిడ్డల్ని కనలేకపోతే, పోనీ మనం కలిసి దత్తత ఎవరిని తీసుకునే ఉద్దేశం నీకు లేకపోతే, నాకింతకు ముందే ఒక కొడుకున్నాడు గాబట్టి వాడు గూడా మన కొడుకే. అందుకని మనం బిడ్డలు లేని వాళ్ళం కాదు అని చెప్పొచ్చు. ఆమె కమిట్ గాలేదు. ఎందుకు అంటే తెలీదు. ఎవరి బలహీనతలు వాళ్ళకుంటాయి. ఆమేమనుకుందో ఏమో! ఆమేమనుకుంది, పాండురాజు గురించి ఆమెకేమి తెలుసు, పాండురాజు ఎటువంటి వాడు, కాబట్టి ఆమె ఎందుకు ఊరుకున్నదని ఇటువంటివి నేను గూడా చాలా అనుకుంటా మనసులో. కానీ ఎందుకు నేను గూడా కమిట్ గావడం? ఆమెనే పట్టించుకోకుండా ఊరుకుండగా. కాబట్టి అక్కడొకటి ఆపర్చునిటీ ఉండి కూడా వాళ్ళు చూసుకోవట్లేదు. అసలు టెక్నికల్లీ వాళ్ళు బిడ్డలు లేని వాళ్ళు కాదు. కానీ ఈయనుడు ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి. కాక ఇంత కథ విని మన పాండురాసు జనరల్‌గా కొన్ని క్వెషన్స్ అడగాలి. అప్పుడు చిన్నప్పుడు నీకాయన మంత్రం ఇచ్చాడా? ఇంకా ఆ తర్వాత నువ్వు దాన్నెప్పుడు వాడలేదా? అసలు ఆయనెందుకు నీకా మంత్రాన్నిచ్చాడు? నాకు పిల్లలు కలగరని తెలిసే ఇచ్చాడా? మరి నాకు పిల్లలు కలగరని తెలిసే ఇట్లా నీకు అవసరం ఉంటుంది కాబట్టి వాడుకుంటావని ఆయన ఒకవేళ ఆ మంత్రం ఇచ్చుంటే, నువ్వు ఇంతకాలం నాకెందుకు చెప్పలేదు? పైగా నీకిటువంటి మంత్రం ఉన్నది అంటే, నీ భర్తకు బిడ్డలు కలిగే అవకాశం ఉండదు అనే గదా అర్థము. అట్లాంటప్పుడు నువ్వు ఈ విషయాన్ని సప్రెస్ చేసి, ఎందుకంటే నువ్వెవరిని పెళ్లి చేసుకుంటావో వాళ్ళకు ఇటువంటి పరిస్థితొస్తుంది. నిన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళకు బిడ్డలు స్వయం జాతులు కలిగే అవకాశం ఉండదు కాబట్టే నువ్వు వాడుకోవాల్సి వస్తుంది అని నీకీ మంత్రం ఇచ్చారంటే, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా అటువంటి స్థితి కలుగుతుందో ఏమో! నువ్వు ఆ విషయం చెప్పుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుందామా లేదా అని ఆలోచించుకునేవాడినో ఏమో! నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయం చెప్పలేదు. పోనీ అయినా గూడా నాకే ఇటువంటి రాత రాసిపెట్టి ఉంటే, నాకు నిజంగా బిడ్డలు కలిగే అవకాశం లేకపోతే, నీకు ఆల్రెడీ ఇటువంటి అవకాశం ఉన్నదని తెలిస్తే, నువ్వు ముందే చెప్పొచ్చు కదా! పోనీ ఇంతకు ముందు చెప్పకపోతివి. ఇప్పుడైనా సరే నేను బ్రతిమలాడి బామాలి, ధర్మాలన్నీ జెప్పి, అప్పటినుంచి ఇన్ని కథలన్నీ జెప్పి, ఇన్ని అధ్యాయాలు మాట్లాడేంత వరకు ఎందుకు వెయిట్ చేసావు? అప్పుడే ముందే జెప్పొచ్చు కదా! అని ఆయన ఎన్నైనా అడగొచ్చు. ఆయనసలు ఏమీ అనలేదు. ఎందుకో మరి తెలీదు. ఆమె అట్లా చెప్పగానే. ఆమె సగం జెప్పింది. ఈయన సగం విన్నాడు. ఈయన పూర్తిగా ఇన్ఫర్మేషన్ కనుక్కోలేదు ఏం జరిగింది? ఎందుకు అని. ఆమె మొత్తం చెప్పలేదు తర్వాత ఏం జరిగిందని. ఆమె కొంత జెప్పింది. ఈయన కొంత విన్నాడు. ఆయన పనికి సరిపోతుందది. ఇంక అంతకన్నా ఎక్కువ ఎందుకనుకున్నాడో ఏంటో మరి తెలీదు వాళ్ళ మనస్థితులు. ఇంగాడు పాండురాజు ఏమన్నాడంటే, "అద్యైవ త్వం వరారోహే ప్రయతస్వ యథావిధి ధర్మం అవాహయ శుభే సహ హి దేవేషు పుణ్యభక్." ఇంక మన పాండురాజు వెంటనే ఆమెతోటేమంటున్నాడంటే, "ఓ వరారోహే కుంతి అద్యైవ త్వం ప్రయతస్వ ఇంకిప్పుడే ప్రయత్నం చెయి. ఇప్పుడే ప్రయత్నం చెయి. ఇప్పుడే ప్రయత్నం చెయి. యథావిధి ఎట్లా జేయాలో అట్లా చెయ్యి మరి. ఇదిగో ఓ శుభే ఓ కుంతి నువ్వు ధర్ముణ్ణి ఆవాహయ ధర్మాన్ని పిలువు. సహా దేవేషు పుణ్యభాగః దేవతల్లో పుణ్యభాగస్థుడు కదా ఆయన గూడా. ధర్ముణ్ణి పిలువు నువ్వు. ఏ దేవుణ్ణి పిలవమంటే ధర్మదేవుణ్ణి పిలువు. ఎందుకు అంటే అధర్మేణ నా
నః ధర్మః సంయుజ్యేత కథంచన లోకః చ అయం వరారోహే ధర్మః అయమితి మన్స్యతే. ఓ వరారోహే కుంతి, ఇదిగో నః మనకు అధర్మేన అధర్మంతో ధర్మమన్నది కథంచన ఏ విధంగా గూడా సంయుజ్యేత కలగదు. మనము అధర్మంతో ఏదైనా చేశామంటే ధర్మం కలగదు. కాబట్టి ఇప్పుడసలు ధర్ముడినే పిలిచి మనం ఆయనతోటే పిల్లలుగా అన్నామనుకో, దానివల్ల ఒకవేళ ఏమైనా అధర్మం ఉంటే గూడా అప్పుడయన్ లోకః ఈ లోకమంతా దీన్ని మనం జేసిన పనిని అయన్ ధర్మమే అని మనసైతే అనుకుంటుంది. అది. మనమేం చేద్దామంటే కుంతి, మనం అప్పటినుంచి చాలా ధర్మాలు అనుకుంటూ చెప్పుకుంటూ జస్టిఫై చేయడానికి ప్రయత్నం చేసుకుంటూ వచ్చాం గదా! అయితే అక్కర్లేకుండా అయం లోకం ఈ లోకం ఒకటుంటుంది. అదో కూర్చొని అప్పటినుంచి ఆ మీన ఎన్ని లోపాలు కనిపెట్టింది. నేను చెప్పిన ధర్మంలో, నువ్వు చెప్పిన ధర్మంలో. ఓహో! పోయిన వారం నుంచి మనం ధర్మం చెప్తూనే ఉన్నాము. ఆమె అందులో నుంచి అన్ని క్వెషన్స్ చేసుకుంటూ వస్తుంది. ఇట్లాంటి వాళ్ళందరూ చాలా ఉంటారు. చాలా మాట్లాడుతుంటారు. ఇట్లాంటి వాళ్ళ నోరు మీనాల్లాంటి నోళ్ళు మూయించాలంటే మనము ధర్ముడినే పిలిచి బిడ్డల్ని కన్నామనుకో, పుట్టేవాడు ధర్ముడి వల్ల కలిగితే ధర్మమే జరుగుంటుందిలే అని వీళ్ళనుకుంటారు. కాబట్టి ఆ రకంగా వాళ్ళని మనం కంట్రోల్ జేయొచ్చు. ఇంకప్పుడు వాళ్ళేమంటారు, ధర్ముడే ఒప్పుకొనొచ్చి బిడ్డల్ని గన్నాక అది ధర్మమే అయిండొచ్చులే పోనీ అని అనుకుంటారు గదా! మీనాల్లాంటి వాళ్ళు అట్టా ట్రై చేద్దాము అని జెప్పాడు. అంతా బానే ఉంది గానీ, ధర్ముడు అది ధర్మం అనుకోని వచ్చి చేస్తాడని మనమెందుకనుకుంటాము? మళ్ళీ మీనాకి ఇక్కడ ఇంకో డౌటొచ్చింది. వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా అక్కామహవ, సక్కామహవ వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా వచ్చి నీ వశంలో ఉంటారని ఆయన జెప్పాడు గదా! ధర్మాన్ని గూడా అట్లా బలవంతంగా వశం చేసుకొని వాడుకుంటే అది ధర్మమా? అధర్మమా? పాండురాజు గారో, మీనా అడుగుతుందని నువ్వు మీనా నోరు మూయించడానికి, మీనాల్లాంటి నోళ్ళు మూయించడానికి, లోకాన్ని మభ్యపెట్టడానికి ఇది గూడా ఓ ధర్మం అనుకుంటున్నావు గానీ, ఆలోచించుకున్నావయ్యా నువ్వు? ఆలోచించుకున్నావా? మా నోళ్ళు మూయించడం గాదు. నీ ఊర్ధ్వగతుల గురించి నువ్వు ఆలోచించుకో. పైగా ధార్మికః చ కురూణాం సహ భవిష్యతి న సంశయః దత్తస్యాపి చ ధర్మేణ న అధర్మే రంస్యతే మనః. పైగా వాడు మన పుట్టే కొడుకు కురూణాం ధార్మికః భవిష్యతి. కురువంశంలోనే ధార్మికుడవుతాడు. న సంశయః అనుమానం లేదు. ఎందుకు అంటే ధర్మేణ దత్తస్య అపి ధర్ముడి వల్ల కలిగిన వాడు అధర్మే నా రంస్యతే మనః. వాడి మనసు ఇంకా అధర్మంలో రమించదు. ధర్మం వల్ల దత్తము ఇవ్వబడ్డవాడెవడున్నాడో అటువంటి ధర్మదత్తుడి మనస్సు అధర్మంలో నిలబడదు. కాబట్టి కౌరవుల్లోనే వాడు ధార్మికుడై ఉంటాడు అనుమానం లేదు అన్నాడు. ఇది నిజమే. ధర్మము ఇష్టపడి వచ్చినా, ఇష్టం లేక వచ్చినా, అకామహవ, సకామహవ ఏది జరిగినా సరే అసలు కలిగింది ధర్మం వల్ల కాబట్టి ధర్మమే కలుగుతుంది. ధర్మంలోనే ఉంటాడా కలిగిన వాడు కూడా. అది ఆ ధర్ముడికి, ఆ ధర్ముడి నుంచి కలిగిన ధర్మరాజుకి మధ్యలో ఉన్న విషయము. మధ్యలో నువ్వేమైపోతావని నీ సంగతి నువ్వు జూసుకో. తస్మాత్ ధర్మం పురస్కృత్య నియతా త్వం శుచిస్మితే ఉపచారాభిచారాభ్యాం ధర్మం ఆరాధయస్వ వై. తస్మాత్ కాబట్టి త్వం నువ్వు ఓ శుచిస్మితే. అప్పటికింక బాగా నవ్వుతున్నదామె చక్కగా. ఆమెను చూసి ఇంక లేచినట్టున్నాడాయన మోకాళ్ళపై నుంచి. ఇంక లేచి ఆమె పక్కన నిలబడ్డాడో, ఆమె పక్కన కూర్చున్నాడో. ఆమెతోటేమంటున్నాడంటే, అందుకని త్వం నువ్వేం చెయ్యంటే, ధర్మం పురస్కృత్య ధర్ముడి కోసము నియతంగా ఉపచార ఆభిచారాభ్యాం ఉపచారాలు, ఆభిచారాలు ఏవున్నాయో మంత్రాలు, తంత్రాలు వాటితో ఆ ధర్ముణ్ణి ఆరాధయస్వవై ఆరాధించు. ధర్ముణ్ణి పిలువు. ధర్మం పుట్టిందనుకో అధర్మం ఉండదు. కాబట్టి మనం చేసే పనిలో ఏమైనా ఎక్కడైనా లోపాలుంటాయి, అధర్మాలుంటే ఇంకవి ఉండవు. కాబట్టి పని చెయ్యి అని చెప్పాడాయన. అప్పుడు వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే, సా తథా ఉక్తా తథా ఇతి ఉక్త్వా తేన భర్త్రా వరాంగనా అభివాద్య అభ్యనుజ్ఞాత ప్రదక్షిణం అవర్తత. ఆమె ఆ వరాంగన
ఆ అందమైన యువతి మన కుంతి. తథా అప్పుడు తేన భర్త్రా ఆమె భర్త చేత ఈ విధంగా ఉక్తా చెప్పబడ్డదై, తథా ఇతి ఉక్త్వా అలాగే అని, ఇంకా అభివాద్య అభ్యనుజ్ఞాత ఆయన సరే అని ఒప్పుకున్నాక ఆయనకు నమస్కారం చేసి, ప్రదక్షిణం చేసి నమస్కారం చేసింది. ఇంకా ఆమె ఆ పనిలో పడ్డది. వైశంపాయనః ఉవాచ. వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే, సంవత్సరాహితే గర్భే గాంధార్యాః జనమేజయా ఆహ్వయామాస వై కుంతి గర్భార్థం ధర్మం అచ్యుతం. అప్పటికి ఓ జనమేజయ మహారాజా, ఆ సమయానికి ఇక్కడ గాంధారీదేవి 1 సంవత్సర కాలంగా గర్భాన్ని ధరించి ఉన్నది. ఆ సమయంలో మన కుంతి గర్భార్థం బిడ్డల కోసము అచ్యుతుడైన ధర్ముణ్ణి ఆహ్వయామాస ఆహ్వానించింది. సా బలిం త్వరితా దేవి ధర్మాయ ఉపజహారః జజాప జప్యం విధివత్ దత్తం దుర్వాససా పురా. సా దేవి ఆ కుంతీదేవి త్వరిత గబగబా పురా ఇంతకు ముందు దుర్వాససా దత్తం దుర్వాసుడు ఇచ్చిన విధివత్ విధి విధానాలతో కూడిన ఆ మంత్రాన్ని ధర్మాయ ఉపజహార ధర్ముణ్ణి పిలుస్తూ జప్యం జజాప జపిస్తూ ఉన్నది. ఆమె ధర్ముణ్ణి తలుచుకుని ఆయన కోసము దుర్వాసుడు ఇంతకు ముందు ఇచ్చిన మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది. బలిని కూడా ఉపజహార, మరి బలులివ్వాలో, హోమాలు చెయ్యాలో, ఇంకేవైనా క్రియలున్నాయో, ఇది అసలే ఆభిచారికం అని చెప్పారు. అభిచార హోమాలు అవన్నీ ఉంటాయి. మరి ఆయన ఏం చెప్పాడో వాటన్నిటినీ ఆయన చెప్పిన విధంగా ఆమె చేస్తూ ఉన్నది. సంగమ్య సాతు ధర్మేణ యోగమూర్తి ధరేణ వై లేభే పుత్రం వరారోహ సర్వ ప్రాణభృతాం వరం. సా ఆమె ఇంకా ఆ విధంగా బలులన్నీ ఇచ్చి విధిపూర్వకంగా జపాలన్నీ అవన్నీ చేస్తే ధర్ముడు ఒక మూర్తిని ధరించి వచ్చాడు. వస్తే ఆ ధర్ముడితో ఆమె సంగమ్య కలిసింది. ఇంకా సర్వప్రాణభృతాంబరం, ప్రాణం ధరించిన వాళ్ళంటే ప్రాణులన్నిట్లోకి శ్రేష్టమైన ఒక పుత్రుణ్ణి ఆ వరారోహ కుంతి లేభే పొందింది. ఎప్పుడు ఐంద్రే చంద్ర సమాయుక్తే ముహూర్తే అభిజితే అష్టమే దివా మధ్యగతే సూర్యే తిథౌ పుణ్యే అభిపూజితే. అప్పుడు ఐంద్రమన్న ముహూర్తంలో, చంద్ర సమాయుక్తే ముహూర్తే చంద్రుడితో కూడి ఉన్న ముహూర్తంలో, అభిజిత్ లగ్నంలో అంటే దివా ఆకాశంలో సూర్యే మధ్యగతే అష్టమే పుణ్యే అభిపూజితే తిథౌ, ఆకాశంలో సూర్యుడు మధ్యలోకొచ్చి ఉన్నాడు పైన, అంటే మిట్ట మధ్యాహ్నం వేళ. అష్టమే ముహూర్తే అంటే 8వ గంట అని పిలుస్తారు. పాతకాలంలో పగలులో 8వ గంట అంటే 1 గంట దాటి ఒక 15 నిమిషాలో ఏంటో అని పిలుస్తారు. అది అభిజిత్ ముహూర్తం అంటారు. ఆ సమయంలో మన ధర్ముడికి ఒక కొడుకు కలిగాడు. మన కుంతి ధర్ముడి వల్ల ఒక కొడుకుని కన్నది. ఇప్పుడు ఈ తిథులు, ముహూర్తాలు, పక్షాలు, వారాలు, సంవత్సరాలు వీటన్నిటి గురించి మన వాళ్ళు చాలా రిసర్చ్ చేసి ఆ రోజులు, ఆ డేట్స్ అవన్నీ రాసి పెట్టారు. దాన్ని ఒకసారి చూపిస్తాను. ద మహాభారత్ క్రోనాలజీ అని డాక్టర్ కేఎన్ఎస్ పట్నాయక్ గారు రాసింది. మధ్య మధ్యలో ఎందుకో నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటాను ఇక్కడికొచ్చి. ఆయన ఈ భారతంలోని విషయాలన్నిటిని ఎప్పుడెప్పుడు ఏవేవి జరిగాయని ప్రధానమైన తిథులన్నిటిని లెక్కలు గట్టి ఇప్పటి కాలమానం ప్రకారం డేట్స్ అన్ని రాసి పెట్టారు. ఇందులో ఈ
60 సంవత్సరాలుంటాయి. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగిరస, శ్రీముఖ అవన్నీ. ఇందులో పాత కాలంలో దీన్ని ప్రజోత్పత్తి అని పిలిచేవాళ్ళు. అసలు సగం చోట్ల దాన్ని ప్రజోత్పత్తి అని పిలుస్తారు. సగం చోట్ల దాన్ని ప్రజాపతి అని పిలుస్తారు. ఎందుకో మరి తెలీదు గానీ అక్కడ అట్లా ఉంటుంది. ఇప్పుడు ఇవి మనకు 12 నెలలు, 60 సంవత్సరాలు, 12 నెలలు. ఇవి నక్షత్రాలు, 27 నక్షత్రాలు. వీటిని పెట్టుకుని కలియుగ కాలమానం ప్రకారం మన వాళ్ళు మహాభారతంలో ఏ ఏ ఈవెంట్స్ జరిగాయి, ముఖ్యమైన మైల్‌స్టోన్స్ అని రాసిపెట్టారు. అందులో కర్ణుడు పుట్టిన సమయం రాశారు. కర్ణుడు పుట్టిన తర్వాత 16 ఏళ్లకి ధర్మరాజు పుట్టాడు. యుధిష్ఠిరుడు జన్మించాడు. ఇప్పుడు ఈ యుధిష్ఠిరుడు పుట్టిన సమయానికి అంటే మన కర్ణుడు పుట్టిన తర్వాత చాలా కాలానికి కుంతి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత చాలా కాలం ఆయన యుద్ధాలవన్నీ చేశాడు. అవన్నీ జరిగిన తర్వాత పాండురాజు మళ్ళీ ఇంకా ఈ సప్తశృంగమన్న పర్వతం పైకొచ్చాడు. అక్కడ ఋషుల దగ్గర ఉన్నాడు. అవన్నీ మనం చదువుకుంటూ వస్తూ ఉన్నాం గదా! ఇంకిప్పుడే ఆయనకి స్వర్గారోహణం చేయాలన్న కోరిక కలిగింది. అప్పుడు ఋషులు పైకి వెళ్ళడం కష్టమంటే, పుత్రుల గురించి ఆయన ప్రయత్నం చేసుకుంటూ ఉన్నాడు. అదప్పుడు ఈ పరమోదూత అన్న సంవత్సరము. అంటే ఇక్కడ ఉన్నది. ప్రమోదూతమన్న సంవత్సరము. ఈ ప్రమోద చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఇది ప్రమోదూతము. ప్రమోదూతమన్న సంవత్సరంలో ఆయన పర్వతం పైకి ఎక్కాడు. ఇంక అక్కడున్నాడు కొన్నాళ్ళు. తర్వాత ప్రజోత్పత్తి అన్న సంవత్సరంలో మన యుధిష్ఠిరుడు జన్మించాడు. ప్రమోదూతమన్న సంవత్సరం ఆయన అక్కడికెళ్ళాడు. ప్రజోత్పత్తి అన్న తర్వాత సంవత్సరము అశ్విని నక్షత్రంలో ఉన్నప్పుడు శుక్లపక్షంలో 5వ రోజు జ్యేష్ఠ నక్షత్రంలో పలాని లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో ఆయన జన్మించాడు. కలియుగం డేట్ ప్రకారం ఇట్లా ఉంటుందది. ఆ తర్వాత భీముడు తర్వాత అర్జునుడు, తర్వాత నకులుడు, సహదేవుడు, తర్వాత కృష్ణుల వారు. కృష్ణుల వారు ఎప్పుడు పుట్టారు ఏమి అని దుర్యోధనుడు, భీముడు ఒకటేసారి జన్మించారు. అర్జునుడు పుట్టే కన్నా కొద్ది నెలల ముందు మన కృష్ణుల వారు జన్మించారు. అంటే భీముడి తర్వాత కృష్ణుడు, తర్వాత అర్జునుడు, తర్వాత నకుల సహదేవులు. భీముడు, దుర్యోధనుడు ఒకసారి పుట్టారు. ఇంకా డేట్స్ అన్నీ ఉంటాయి. ఎప్పుడు వాళ్ళసలు ఆర్చరీ అవన్నీ నేర్చుకోవడానికి వెళ్లారు. ఇంకా తర్వాత ఎప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ద్రౌపదిని, ఎప్పుడు వర్ణవ్రతానికి వెళ్లారు, ఎప్పుడు లక్క ఇంటిని తగలబెట్టారు, ఎప్పుడు హిడింబని భీముడు పెళ్లి చేసుకున్నాడు, పాండవులు వనవాసానికి ఎప్పుడు వెళ్లారు, ఎంతకాలం ఉన్నారు, ఏమి కథ, వీటన్నిటితో పాటు చివరికి అంతా అయిన తర్వాత మన యుధిష్ఠిరుడితో సహా అందరూ మహాప్రస్థానానికి బయలుదేరిన రోజుతో సహా లెక్కలు గట్టి ఇక్కడ ఉంచారు. ఇవే వాళ్ళు చేయగలిగిన ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఇందులో అక్కడక్కడ తిథులు, వారాలు, నక్షత్రాలు, లగ్నాలు, ముహూర్తాలు చెప్తూ ఉంటే వాటిని బట్టి లెక్కలు కట్టారు మన వాళ్ళు. ఇక్కడ వాళ్ళ వయస్సు ఏ ఏ సమయంలో ఎప్పుడెప్పుడు వాళ్ళు చనిపోయారని మహాప్రస్థానంలో ముందు ద్రౌపది తర్వాత ఒక్కొక్కళ్ళు పడిపోతూ వచ్చారు గదా! తర్వాత సమయంలో వాళ్ళకి ఎంత వయసున్నది, యుద్ధం చేసే సమయంలో ఎంత వయసున్నది ఒక్కొక్కళ్ళకి, యుద్ధం అయిపోయిన తర్వాత కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు మన యుధిష్ఠిరుడు పరిపాలన చేశాడని అవన్నీ ఉంటాయి. నేను చాలా జాగ్రత్తగా ఇవన్నీ నోట్స్ అన్నీ రాసుకున్నాను. మన యుధిష్ఠిరుడు 58 ఏళ్ల వయస్సుకి రాజయ్యాడు. అప్పుడు ఆ ఖాండవ వనము అదంతా ఆ సమయంలో జరిగింది. ఆ తర్వాత ఆయన 76 సంవత్సరంలో రాజసూయ యజ్ఞం చేశాడు. కాబట్టి 58-76 సంవత్సరాల వరకు ఆయన రాజ్యపాలన చేశాడు. మయసభ అప్పుడు కట్టుకున్నాడాయన. అప్పుడు 58 ఏళ్లున్నప్పుడు ఆయన మయసభను కట్టుకున్నాడు. తర్వాత 76 ఏళ్లకి ఆ జూదమాడాడు. అది రాజసూయ యజ్ఞం చేశాడు. అప్పుడు మన దుర్యోధనుడొచ్చాడు. ఆ 76 ఏళ్లప్పుడు రాజసూయ యాగం చేసిన తర్వాత కొన్నాళ్ళయింది. జూదమాడుకున్నారు వాళ్ళు. ఎన్నంటే ఒక 4 నెలలనుకుంటా. 76 ఏళ్ళు, 6 నెలలు ఏదో ఉన్నప్పుడు ఆయన కట్టుకున్నాడు. ఆ తర్వాత 76 ఏళ్ళు, 10 నెలలు అంటే ఒక 4 నెలల తర్వాత మనవాడు ఆడడానికి పిలిచాడు. అప్పుడు ఓడిపోయారు. ఆ తర్వాత
అప్పటికే 36 సంవత్సరాలు వాళ్ళు రాజ్యపాలన చేశారు. ఇంకా తర్వాత అరణ్యంలోకి వెళ్లారు. వెళ్ళిన తర్వాత 12 ఏళ్ళు అరణ్యవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత మళ్ళీ యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత మళ్ళీ మన యుధిష్ఠిరుడు 89 ఏళ్ల వయస్సులో మళ్ళీ రాజయ్యాడు. 89 ఏళ్లలో మళ్ళీ రాజయ్యి, ఆయన తర్వాత ఎప్పుడు వెళ్ళిపోయాడు అంటే, అక్కడి నుంచి మళ్ళీ ఏవో లెక్కలుంటాయి. ఆయనకు 127 సంవత్సరాలున్నప్పుడో ఎంతో ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు. యుధిష్ఠిర వాస్ క్రౌన్డ్. మళ్ళీ ఆయన శుభకృత్ పౌష్య శుక్లపక్షంలో యుధిష్ఠిరుడు మళ్ళీ రాజయ్యాడు 91 సంవత్సరానికి. అట్లా ఉంటాయి. ఈ లెక్కలన్నీ నేను చాలా ఓపిక చేసుకొని అన్నీ రాసాను. కాబట్టి ఆయన చాలా కాలం మధ్య మధ్యలో ముందు ఒక 30, 34, 36 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. తర్వాత ఆడుకున్నాడు, ఓడిపోయాడు. 12 ఏళ్ళు ఇటు, ఒక సంవత్సరం అటు. తర్వాత కొన్నాళ్ళు యుద్ధం. తర్వాత మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళీ రాజయ్యాడు. మళ్ళీ ఒక 26 సంవత్సరాలు ఆయన మళ్ళీ రాజ్యపాలన చేశాడు. ఆ తర్వాత వాళ్ళు స్వర్గారోహణం మొదలుపెట్టారు. నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు పడిపోయారు. కాబట్టి ఈ లెక్కలన్నీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసుకోవచ్చు. అసలు మన యుధిష్ఠిరుడు ఇక్కడొక 26 సంవత్సరాలు, పైన ఒక 36 సంవత్సరాలు, మొత్తం కలిపి ఒక 62 ఏళ్ల పైగా ఆయన రాజ్యపాలన చేశాడు. దుర్యోధనుడు ఎప్పుడు పాపం రాజు కాలేదు. చాలా ప్రయత్నం చేసుకున్నాడు. కానీ ఇక్కడ 128 ఏళ్లున్నాయి అప్పటికి. యుధిష్ఠిరుడు వెళ్ళిపోయే సమయానికి ఆయన వయస్సు 128 ఏళ్ళు. అప్పటికి పరీక్షిత్తు 36 ఏళ్ల వయసువాడు. ఇంకా తర్వాత అందరూ ఒక్కొక్క సంవత్సరం ఆయనకన్నా చిన్నవాళ్ళు వెళ్ళిపోయే సమయంలో. ఆ తర్వాత ఇంకా వీళ్ళెప్పుడు వెళ్ళిపోయారు? కృష్ణుల వారు వెళ్ళిపోయారని తెలిసిన తర్వాత వీళ్ళు స్వర్గారోహణానికి బయలుదేరారు, మహాప్రస్థానానికి. కాబట్టి ఈ పాటికే మన కృష్ణుల వారు వెళ్ళిపోయారు. అంటే కృష్ణుల వారు ఎంత చిన్నవాళ్ళు, మన యుధిష్ఠిరుడి కన్నా భీముడు చిన్నవాడు, భీముడి కన్నా అర్జునుడు చిన్నవాడు, భీముడి కన్నా కొంత చిన్నవాడు కృష్ణుడు. కాబట్టి మన ధర్మరాజు కన్నా 1.5 ఇయర్, 2 ఇయర్స్ చిన్నవాడు అనుకోండి కృష్ణుడు. అంటే ఒక 127 ఇయర్స్, 127 ఏళ్ళు కొద్ది నెలలు మన కృష్ణుల వారు ఈ రూపంతో భూమి మీద తిరిగారు. ఇవన్నీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. కావాలంటే లింక్ కూడా అందులో పెడతాను. బావుంటుంది. ఫన్ ఉంటుంది యాక్చువల్‌గా మధ్య మధ్యలో చూసుకుంటే. ఆ పైగా ఎన్ని అక్షౌహిణి సేనల్ని ఏ విధంగా ఎవరెవరు సంహారం చేశారు. అటాకింగ్. భీష్ముడు ఎంతమందిని చంపాడు. ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ, మిగిలిన వాళ్ళందరూ ఎవరెవరు ఏ విధంగా చంపుకుంటూ వెళ్లారు అనే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. వీళ్ళు పాండవుల అక్షౌహిణి సైన్యంలో వాళ్ళు ఎంతమంది, కౌరవుల సైన్యంలో ఎంతమంది, మొత్తం లెక్కలన్నీ ఉన్నాయి. ఈ లెక్కలు కూడా ఒక పద్ధతి ప్రకారం తయారు చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ విధంగా మనవాడు అభిజిత్ ముహూర్తంలో జన్మించారు. సమృద్ధ యశసం కుంతి సుషావ సమయే సుతం జాతమాత్రే సుతే తస్మిన్ వాక్ ఉవాచ అశరీరిణి. యశస్సు సమృద్ధిగా ఉన్నవాడు అటువంటి కొడుకును సరైన తగిన సమయానికి మన కుంతి సుషావ కన్నది. సుతే జాతమాత్రే, ఆ కొడుకు పుట్టగానే అశరీరిణి వాక్, అశరీరవాణి, తస్మిన్, ఆ పిల్లాడు పుట్టగానే ఈ విధంగా ఉవాచ అన్నది. మన కుంతీదేవికి కొడుకు కలగ్గానే అశరీరవాణి ఏం చెప్పిందంటే, ఏషః ధర్మభృతాన్ శ్రేష్టః భవిష్యతి న సంశయః యుధిష్ఠిరః ఇతి ఖ్యాతః పాండవోః ప్రథమజః సుతః. ఏషః, ఈ పుట్టినవాడు, ధర్మభృతాన్ శ్రేష్టః భవిష్యతి, ధర్మాన్ని ధరించి ఉన్న వాళ్ళల్లో శ్రేష్ఠుడు కాగలడు. న సంశయః, అనుమానం లేదు. పాండు యొక్క ప్రథమంగా కలిగిన కొడుకు, పాండు యొక్క పెద్ద తనయుడు, మొదటి పుత్రుడు యుధిష్ఠిరుడు అని ఖ్యాతః, పేరున్నవాడు అవుతాడు అని వాళ్ళు చెప్పారు. అశరీరవాణి ఏం చెప్పిందంటే,
ధర్మాత్ముల్లో వీడు శ్రేష్ఠుడు. యుధిష్ఠిరుడన్న పేరున్నవాడు పాండురాజు యొక్క ప్రథమ తనయుడు అని వాళ్ళు చెప్పారు. యుధిష్ఠిరుడు అంటే అర్థమేమి అంటే యుద్ధంలో స్థిరంగా నిలబడి ఉండేవాడు అని అర్థము. జీవన రణరంగంలో ఆయన వెనక్కి తిరిగి పారిపోయేది లేదు. ఆయన ఎప్పుడూ దాన్ని అసంసారమన్న యుద్ధాన్ని చేయవలసి వచ్చినంత వరకు దాంతో నిలబడి పోరాడాడు. ఆయన ఎప్పుడూ తిరిగి పారిపోలేదు. కాబట్టి ఆయన పేరు యుధిష్ఠిరుడు. భవితా ప్రదితః రాజా త్రిషు లోకేషు విశ్రుతః యశసా తేజసా చయ్యేవ వృత్తేన చ సమన్వితః. ఈ పుట్టినవాడు ప్రదితః రాజా భవిత, ఎంతో గొప్ప రాజు అవుతాడు. త్రిషు లోకేషు విశ్రుతః, ముల్లోకాల్లో ఎంతో కీర్తి గడిస్తాడు. ఏ విధంగా అంటే యశస తేజస చయేవ వృత్తేన చ సమన్వితః. యశస్సు, తేజస్సు, నడవడి అన్నీ గొప్పగా ఉంటాయి. వాటితో కూడి ఉన్నవాడు గొప్ప రాజు అవుతాడు. ముల్లోకాల్లో కీర్తి గడిస్తారు అని ఆ అశరీరవాణి పలికింది అన్న చోట మనము ఇవాళ ఇక్కడికి ఆపుదాము. మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చుని ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్తాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.